జిల్లా పెదగంట్యాడ మండలం గంగవరం బీచ్ లో అరల ధాటికి కొట్టుకుపోయిన యువతీ యువకుడి కోసం గాలింపు కొనసాగుతుంది. నిన్న సాయంత్రం హెలికాప్టర్ లో గాలింపు చేపట్టిన వారికి ఆచూకీ దొరకలేదు. ఇక గల్లంతైన ప్రాంతంలో భారీగా రాళ్లు ఉండడంతో వాటి మధ్య ఇరుక్కుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. నిన్న ఫ్రెండ్షిప్ డేను పురస్కరించుకొని 7 స్నేహితులు సెలబ్రేషన్స్ కోసం పెదగంట్యాడ మండలంలోని గంగవరం బీచ్ కు వెళ్లారు. అందరూ కలిసి ఫోటోలు తీసుకుంటూ ఉండగా వారిపైకి భారీ అల దూసుకొచ్చింది. అలల దాటికి పెదవాల్తేరుకు చెందిన నీతు కొట్టుకుపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో దామోదర్ అనే యువకుడు కూడా గల్లంతయ్యాడు. స్నేహితులు సమాచారం ఇవ్వడంతో గల్లంతైన నీతు దామోదర్ కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, నిన్న పాత గంగవరంలో గల్లంతైనటువంటి నీతు దామోదర్ కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేపడుతూ ఉన్నారు. 24 గంటలు గడిచినప్పటికీ కూడా వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో నిన్నటి నుంచి కూడా ఇటు నేవీ హెలికాప్టర్లు, అలాగే ప్రత్యేక డ్రోన్లు, గజేతగాళ్లు వీళ్ళందరి సహాయంతో వారి యొక్క ఆచూకీ కనుగొనేందుకైతే గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే నిన్న గల్లంతైనటువంటి ఈ పాత గంగవరం ప్రాంతం ఏదైతే ఉందో అది ఎక్కువగా రాళ్లు ఉన్న ప్రాంతం. ఆ రాళ్లు ఉన్న ప్రాంతం కావడంతో అక్కడ ఏమైనా చిక్కుకుపోయి ఉండవచ్చు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. దీంతో వారి ఆచూకీ కోసం అయితే ముమ్మరంగా అయితే గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఏదైతే నిన్న గల్లంతైనటువంటి ఇటు రీతు అలాగే రాము తిరిగి వస్తారంటూ కూడా తోటి స్నేహితులు సైతం కూడా ఆ గంగవరం వద్దే ఎదురు చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు సైతం కూడా అక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. నిన్న ఫ్రెండ్షిప్ డే రోజు కావడంతో వీళ్ళు 7 స్నేహితులు సైతం కూడా మంచి స్నేహితులు కావడంతో వీళ్ళంతా కూడా కలవాలని భావించారు. నిన్న స్నేహితుల దినోత్సవం రోజున ఏదైతే ఈ పాత గంగవరం ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్లి మొదట అక్కడ ఉన్న దేవాలయంలో వాళ్ళు దర్శనం చేసుకుని ఆ తర్వాత ఫోటోలు దిగేందుకు వారంతా కూడా ఆ పాత గంగవరం బీచ్ వద్దకు అయితే వెళ్లారు. ఆ ఫోటోలు దిగుతూ ఉన్న సమయంలోనే ఒక భారీ అల వారి కబళించింది. వారి ఇద్దరిని అయితే కబళించిన పరిస్థితి ఉంది. ఫస్ట్ నీతు జారిపోతూ ఉండగా ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తూ దామోదర్ సైతం కూడా ఆ సముద్రంలో దూకడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇద్దరు సైతం కూడా గల్లంతయ్యారు. అదే సమయంలో వీడియో తీస్తున్నటువంటి సురేష్ మిగిలిన వారిని అందరినీ కూడా రక్షించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఏదైతే నిన్న ఉదయం ఈ సంఘటన జరిగిన నేపథ్యంలోనూ నిన్నటి నుంచి కూడా వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అయితే వీరు గల్లంతైన నేపథ్యంలో ఇటు న్యూపోర్ట్ పోలీసులు సైతం కూడా నేవీ సహాయాన్ని కోరడం జరిగింది. నేవీ సైతం కూడా ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా వారిని గాలిస్తూ ఉన్నారు. అయితే ఎక్కడైనా వారి ఆచూకీ లభ్యమవుతుందన్న ఆశతో అయితే అటు అక్కడ ఉన్న తోటి స్నేహితులు అయితే ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ దామోదర్ ఎవరైతే ఉన్నారో దామోదర్కి సైతం కూడా కొద్ది రోజుల్లోనే కనకమహాలక్ష్మి అనే యువతితో సైతం కూడా వివాహం కావాల్సి ఉంది. అంతలోనే ఈ భారీ అలా కబళించడం, వారి గల్లంతవడం పట్ల అయితే అక్కడ ఉన్నవారు సైతం కూడా అటు తోటి స్నేహితులతో పాటు అక్కడ ఉన్న తల్లిదండ్రులు సైతం కూడా కన్నీరుగా విలపిస్తూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీచెస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఈ విశాఖ సాగర్ తీరంలో ఉన్నటువంటి బీచెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని కూడా రిప్ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఈ రిప్ కరెంట్ ఉన్న నేపథ్యంలో అలల తాకిడికి ఎవరు ఉన్నా కానీ అది లాగేస్తూ ఉంటుందని చాలాసార్లు కూడా అక్కడ ఉన్న లైఫ్ గార్డ్స్ సైతం కూడా చెప్తూ ఉంటారు. ఆ సమయంలోనే ఆ ప్రాంతాన్ని సైతం కూడా నిషేధ ప్రాంతంగా కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ఎవరిని సైతం కూడా అలౌ చేయరు.
కానీ ఓన్లీ ఇటు సంక్రాంతి కనుమ రోజున మాత్రమే ఆ ప్రాంతానికైతే అక్కడ పోలీసులు అయితే అలౌ చేస్తూ ఉంటారు. అయితే నిన్న స్నేహితుల దినోత్సవం రోజు కావడంతో వారంతా కూడా అక్కడే కలవాలని భావించడం జరిగింది. ఎందుకంటే అక్కడ అంతా కూడా తక్కువ మంది జనాభా ఉంటారు, ఎవరు పర్యాటకులు సైతం కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా అక్కడ కలిసి ప్రశాంతంగా ఈ ఫోటోలు దిగవచ్చని భావించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ సమయంలోనే పెద్ద ఎత్తున భారీ అల అయితే వారిని ఒక్కసారిగా కబళించిన పరిస్థితి అయితే ఉంది. ఆ అలల దాటికి మొత్తం అక్కడ ఉన్న 6 ఎందుకైతే ఆ సమయంలో 6 సైతం కూడా అక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఆ సమయంలో ఇకుమకల ఉన్నటువంటి ఇంకొక స్నేహితుడు సురేష్ సైతం కూడా వీడియో తీస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే ఒక్కసారిగా ఆ భారీ అల అయితే ఈ కబళించడం జరిగింది. ఆ అలల దాటికి ఒక్కసారిగా ఈ ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఆ యువతి కొట్టుకుపోయింది. ఆ నేపథ్యంలో ఆమెను కాపాడే ప్రయత్నంలోనే దామోదర్ ఒక్కసారిగా ఆ సముద్రంలోకి దిగి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో వాళ్ళ ఇద్దరు సైతం కూడా గల్లంతయ్యారు. ప్రస్తుతానికి వారి ఆచూకీ కోసం అయితే ఇంకా ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. ఇటు అక్కడ ఉన్న గజేతగాళ్లు అయితేనేమి గాని పోలీసుల వద్ద ఉన్నటువంటి డ్రోన్ల సహాయంతో వారి ఆచూకీ కనుగొనేందుకైతే అక్కడ ప్రత్యేకంగా ఈ గల్లంతైన వారి ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే స్నేహితుల దినోత్సవం రోజునే ఈ సంఘటన చోటు చేసుకోవడం అక్కడ ఉన్న తోటి స్నేహితులతో పాటు అక్కడ ఉన్న వారందరినీ సైతం కూడా కలిసివేసింది. ఎప్పుడు దాకా చాలా సరదాగా సంతోషంగా గడిపిన వారు ఒక్కసారిగా వాళ్ళిద్దరు గల్లంతవడం పట్ల అయితే ఇంకా అది జరిగిందా అనేది తోటి స్నేహితులు సైతం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ జార్జ్.